వాడు అడిగినవి. నువ్వు తప్ప నన్ను ఎవరు చంపకూడదు, నువ్వు కూడా చంపకూడదు అంటే ఇంకెవరు చంపుతారు అని దాంతో ఇంకా విర్రవీగిపోయాడు. అప్పుడు అమ్మవారు వరాహస్వామి స్వరూపంలో వచ్చి హిరణ్యాక్షుని సంహరించారు. ఇప్పుడు చూడండి, వరాహస్వామి సంహరించాలి అంటే ఆయన లోపల ఒక శక్తి ఉండాలి కదా, శక్తితోనే కదా ఒక్కటి కొట్టి సంహరించేది. ఆ శక్తే వారాహిదేవి. అందుకని అమ్మవారే సంహరించారు. కానీ నువ్వు సంహరించకూడదన్నాడుగా, అందుకని ఆ రూపంలో సంహరించకుండా వరాహస్వామి రూపంలో వచ్చారనమాట. ఆ తల్లే వారాహిదేవి. మనకి లలితా సహస్రనామంలో కూడా సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అనే అలాగా ఒక 5 నామాలు వచ్చి కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని వస్తుంది చూసారా. అంటే భండాసురుడి మీదకి లలితాదేవి యుద్ధానికి వెళ్తూ ఉంటే అమ్మవారు, ఆ అమ్మవారికి 4 వైపులా 4 దేవతలు ఉన్నారట. అందులో ఒక దేవత ఏమో అశ్వారూఢ దేవత, ఇంకొక దేవత ఏమో సంపత్కరీ దేవత, ఒక దేవత వారాహి, ఒక దేవత శ్యామల.